బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రేపు ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు హాజరవుతారు. ఉదయం 9:30కు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో సమావేశం జరగనుంది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబులు ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరనున్నారు. ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏపీలో రేపు ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు హాజరవుతారు. ఉదయం 9:30కు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో సమావేశం జరగనుంది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. తర్వాత రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరనున్నారు. ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక రేపు ఏపీలో అయితే ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. ఈ భేటీకి సంబంధించి ఇటు బీజేపీ నేతలు అలాగే జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఉదయం 9:30కు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ భేటీ జరుగుతోంది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఇటు ఎమ్మెల్యేలైతే చంద్రబాబును ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత ఇటు రాజ్భవన్కి వెళ్లి గవర్నర్కు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ను ఆహ్వానించాలి అంటూ కూడా వారు కోరనున్నారు. ఎల్లుండి సీఎంగా అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్డీఏ పార్టీల ఎమ్మెల్యేల భేటీ అయితే రేపు జరగబోతోంది. ఈ భేటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే కూటమి సంబంధించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించిన కూటమి నేతల గెలుపొందిన ఎమ్మెల్యేలు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలతో రేపు ఉదయం విజయవాడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎల్పీ మీటింగ్ జరుగుతుంది. దీంట్లో ఏకగ్రీవంగా కూడా కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా చంద్రబాబుని ఎన్నుకోబోతున్నారు. దీంట్లో 135 మంది టీడీపీ శాసనసభ్యులు, 21 మంది జనసేన శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా కూడా చంద్రబాబుని ఎన్నుకోబోతున్నారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు 3 పార్టీలకు సంబంధించి గెలుపొందిన 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఉదయం హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత చంద్రబాబుని ఎల్పీ నేతగా అలాగే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆ తీర్మానం కాపీని గవర్నర్ కి ఇవ్వబోతున్నారు. రేపు మధ్యాహ్నం 4 గంటల తర్వాత కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా కూటమి నేతలు కోరబోతా ఉన్నారు. ఆ తర్వాత ఎల్లుండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి సాయంకాలం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళబోతా ఉన్నారు. ప్రసన్న, శివ, అయితే ఎల్లుండి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇక ఇటు కూటమికి సంబంధించి ఎవరికి ఎలాంటి పదవులు ఇస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి సో రేపైనా ఈ భేటీలో క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే కూటమికి సంబంధించి కూడా ఎవరెవరికి ఎక్కడెక్కడ అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పటికే అనధికారికంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 19, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2, జనసేనకి సంబంధించి 3 ఇవ్వాలని ప్రపోజల్ జరిగినాయి. ఈ అంశాలకు సంబంధించి నిన్న ఢిల్లీలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో, మరొక వైపు జనసేన అధినేతతో కూడా భేటీ అయినట్లు తెలుస్తా ఉంది. రేపు ఎల్పీ సమావేశం తర్వాత బీజేపీ నేతలు అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరొకసారి భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కసరత్తులో భాగంగానే ఏ స్థానాలు, ఏ మంత్రివర్గాలు ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు క్లారిటీ వస్తే కనుక ఎల్లుండి చంద్రబాబుతో పాటు మొత్తం దాదాపుగా కేబినెట్ మొత్తం 25 మంది కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.